సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఒంగోలు రూరల్ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెట్టడం, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ కలిగించేలా వ్యూహం సినిమా రూపొందించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననంపై మద్దిపాడు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరణ కోసం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. రామ్ గోపాల్ వర్మ స్పందించలేదు. కేసు విచారణకు హాజరు కావాలని హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి జిల్లా పోలీసులు వెళ్లి గతంలోనే నోటీసులు ఇచ్చారు. అప్పట్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు వర్మ. నోటీసులు అందుకున్న వర్మ ఆ తర్వాత తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నానని, వేరొక రోజు వస్తానని వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత పలు టీవీ షోల్లో ప్రత్యక్షమై పోలీసులు తనపై పెట్టిన కేసుకు సంబంధించి వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుద్దులు చెప్పే ప్రయత్నమూ చేశారు. అనంతరం ఈ కేసులో వర్మకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీస్ విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఇదే సమయంలో వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వం వర్మకు పెద్ద ఎత్తున దోచిపెట్టిందనే విషయం బహిర్గతమైంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట ఈ రోజు విచారణకు హాజరు కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక మరిన్ని వివరాలు శౌరి మనకు అందిస్తారు. శౌరి, ఈ రోజు 11 గంటల తర్వాత ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు ఒంగోలు రూరల్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగే విచారణకు వర్మ హాజరవుతున్నారు. అయితే నిన్న శ్రీకాంత్ వాట్సాప్ లో మరోసారి వర్మను అతను రేపు 8 గంటలకు వస్తున్నారు ఏంటని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తే 11 గంటల తర్వాత వస్తాను అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు 11 గంటల తర్వాత వర్మ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈ కేసు వర్మపై నవంబర్ 10వ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామలింగం అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు, మండల నాయకుడు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమయంలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి అతను ప్రమోషన్ చేశాడు. ఇది వ్యక్తిగత కొన్ని వస్తుంది. అతను తన ట్విట్టర్ ఖాతాలో ఇష్టానుసారం పోస్టులు చేశాడు. ఇది నా మనోభావాలు దెబ్బతిన్నాయని రామలింగం నవంబర్ 10వ తేదీన పోలీసులకు మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేశారు. అయితే నవంబర్ 19వ తేదీన విచారణకు రావాలి అని చెప్పేసి వర్మను పోలీసులు చెబితే వస్తున్నానని చెప్పేసి మళ్ళీ రాకుండా తప్పించుకున్నారు. అయితే నవంబర్ 25వ తేదీన మరోసారి డైరెక్ట్ గా హైదరాబాద్